హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన మైనర్ సబ్జెక్ట్ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ డాట్ ప్రోగ్రామింగ్ యూనిట్ 1 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ బేసిక్ డెఫినేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్పెషల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఇది ఒక పర్టిక్యులర్ టాపిక్గా మీకు సిలబస్లో ఇచ్చారు కాబట్టి సపరేట్గా ఇంకో వీడియో చేస్తున్నాను. సో హియర్ ఇన్పుట్ యూనిట్ అంటే మీ అందరికీ తెలుసు. సో యూజర్ నుంచి డేటాని తీసుకొని కంప్యూటర్ సిస్టమ్కి సెండ్ చేస్తుంది. అలాగే అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది, కంప్యూటర్ సిస్టమ్ నుంచి డేటాని మనకి సెండ్ చేస్తుంది, యూజర్కి డిస్ప్లే చేస్తుంది. సో హియర్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ దట్ allow users to interact with the computer. సో ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి, సో అవన్నిటివి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనమాట. సో యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేస్తాము. ఎనీ డివైస్ దట్ సెండ్స్ డేటా టు ఏ కంప్యూటర్. సో యూజర్ నుంచి డేటాని కంప్యూటర్కి సెండ్ చేసే ఏ డివైస్నైనా సరే ఇన్పుట్ డివైస్ అని అంటాం. సో హియర్ కమ్స్ లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. సో అలా యూజర్ నుంచి కంప్యూటర్కి డేటాని సెండ్ చేయడానికి ఏవే డివైజెస్ ఉన్నాయి. కీబోర్డ్ మీ అందరికీ తెలుసు, మనం టైప్ చేయడానికి యూజ్ చేస్తాము. కీబోర్డ్ ఏ టైప్ రైటర్ డివైస్ ఫర్ ఎంటరింగ్ టెక్స్ట్ అండ్ కమాండ్స్. సో కమాండ్స్ కానీ టెక్స్ట్ కానీ మనం ఎంటర్ చేయడానికి కీబోర్డ్ని యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మౌస్ యూజ్ చేస్తాం. ఏ పాయింటింగ్ డివైస్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సిస్టంలో డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా మానిటర్లో. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం మౌస్ని యూజ్ చేస్తాము. ఇక్కడ జాయ్స్టిక్ని ఎందుకు యూజ్ చేస్తాం, మనం వీడియో గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి సిస్టంలో వాడడానికి, సిస్టంలో గేమ్స్ ప్లే చేయడానికి జాయ్స్టిక్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ బార్కోడ్ రీడర్. సో ఏ డివైస్ దట్ స్కాన్స్ బార్కోడ్స్ అండ్ రీడ్స్ ద డేటా అండ్ ఎన్కోడ్స్ డేటా ఫర్ ద కంప్యూటర్. సో ఇక్కడ ఏంటి, బార్కోడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్కాన్ చేసి కంప్యూటర్ సిస్టమ్కి పంపించడానికి బార్కోడ్ రీడర్ యూజ్ చేస్తాము. సేమ్ సిమిలర్గా స్కానర్ కూడా. సో ఏవైతే ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవి ఎలా ఉంటాయి, డిజిటల్ డాక్యుమెంట్స్, నార్మల్ ఇమేజెస్ డాక్యుమెంట్స్ మాన్యువల్గా ఉన్న వాటిని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి స్కానర్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ మైక్రోఫోన్ ఎందుకు యూస్ చేస్తాము, ఆడియో ఏదైతే ఉంటుందో ఆడియో సిగ్నల్స్ ఉంటాయి కదా, టు క్యాప్చర్ ఆడియో సిగ్నల్స్ అండ్ allow యూజర్ టు రికార్డ్ ఆర్ కమ్యూనికేట్ త్రూ వాయిస్. సో డివైస్ సిస్టమ్తో మనం వాయిస్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడానికి, మీ అందరికీ తెలుసు మొబైల్ ఫోన్స్లో వాయిస్ కమాండ్ ఉంటుంది కదా, మనం వాయిస్ ఆన్ చేసి ఏదైతే కమాండ్స్ ఇస్తామో అవి మనకి తీసుకొని ఇన్పుట్గా తీసుకొని అవుట్పుట్గా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ సెండ్ చేస్తూ ఉంటాయి కదా, హే సిరి. సో ఇవైతే ఉంటాయో అవి వాయిస్ కమాండ్స్ని యూజ్ చేసి అవుట్పుట్స్ తీసుకోవడానికి మనం ఈ మైక్రోఫోన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హియర్ కమ్స్ అవుట్పుట్ డివైజెస్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో ఇన్పుట్ డివైజెస్ ఏ విధంగా హార్డ్వేర్ కాంపోనెంట్స్, అవుట్పుట్ డివైజెస్ కూడా అలానే హార్డ్వేర్ కాంపోనెంట్స్. అంటే ఏంటి, ఫిజికల్గా ఉంటాయన్నమాట. ఫిజికల్ డివైజెస్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ అని అంటాం. దట్ డిస్ప్లే, ట్రాన్స్మిట్ ఆర్ ప్రెజెంట్ డేటా ప్రాసెస్డ్ బై ఏ కంప్యూటర్. సో కంప్యూటర్లో ప్రాసెస్ అయిన డేటాని మనకి డిస్ప్లే చేసే డివైజెస్ని మనం అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. హియర్ ఎనీ డివైస్ దట్ టేక్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఫ్రమ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ నుంచి డేటాని ఇన్ఫర్మేషన్ని మనకి డిస్ప్లే చేసే, మనకి చూపించే డివైజెస్ని మనం అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. హియర్ లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. ఇక్కడ చూడండి, మానిటర్, ప్రింటర్, స్పీకర్, హెడ్ఫోన్ అలాగే ప్రొజెక్టర్. ఇక్కడ మానిటర్ ఏం చేస్తుంది, మనకి
ఇట్ ఈస్ ఏ డిస్ప్లే డివైస్ దట్ షోస్ విజువల్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. మనకి టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సో కంప్యూటర్ సిస్టంలో ఉండే టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది కదా. సో మనం ఎక్కడ చూస్తాం విజువల్ కంటెంట్ అనేది? మానిటర్ ద్వారా చూస్తాం. నెక్స్ట్ ప్రింటర్, ఏ డివైస్ దట్ ప్రొడ్యూసెస్ ఫిజికల్ కాపీస్ ఆఫ్ డిజిటల్ డేటా. సో కంప్యూటర్లో ఉండే డిజిటల్ డేటాని ఫిజికల్ కాపీస్ మనకి ప్రింట్ తీసి పేపర్ ద్వారా మాన్యువల్గా పంపిస్తుంది కదా, మాన్యువల్ పేపర్స్. సో అలా అవుట్పుట్ మనం తీసుకోవడానికి ప్రింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్పీకర్. స్పీకర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏ డివైస్ దట్ ప్రొడ్యూస్ ఆడియో అవుట్పుట్ సచ్ as మ్యూజిక్, వాయిస్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్. మనకి ఆడియో వినాలన్నా మ్యూజిక్ వినాలన్నా సో మనకు ఒక అవుట్పుట్ డివైస్ అనేది కావాలి. సిస్టమ్ నుంచి వచ్చే ఆడియో వినాలి అంటే అవుట్పుట్ డివైస్ కావాలి కదా. సో అదే అవుట్పుట్ డివైస్ స్పీకర్. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఫోన్స్, సిమిలర్లీ స్పీకర్లానే హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొజెక్టర్. మీకు అందరికీ తెలుసు కాలేజెస్లో మీకు ఏదన్నా ఈవెంట్స్లో ప్రొజెక్టర్ వేసి మీకు డిస్ప్లే చేస్తారు కదా. సో అలా డిస్ప్లే అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే ఒక డివైజే ప్రొజెక్టర్. సో ఈ విధంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. వెరీ సింపుల్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. మీరు ఈ విధంగా అయినా రాయొచ్చు, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి, ఈజీగా మీకు సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్లో మీరు ఒక్కొక్క దానికి చిన్న చిన్న డెఫినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 5 మార్క్స్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. సో దీన్ని నీకు నోట్స్ కూడా లాస్ట్లో వీడియోలో అటాచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్కమింగ్ వీడియోస్లో నేను నెక్స్ట్ ఉండే టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.